పెన్షనర్స్కి సుప్రీంకోర్టు ఉగాది కానుక సంబరాల్లో పెన్షనర్లు అనే ఒక తాజా సమాచారం మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేయదండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది. పెన్షనర్స్కి సంబంధించి ఈ ఉగాదికి ఒక అదిరిపోయే శుభవార్త అయితే వచ్చింది. ముఖ్యంగా పెన్షనర్స్ అందరికీ ఇది వర్తింప చేయనున్నారు. ఇక్కడ చూస్తున్నాం తాజా సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 81 లక్షల మంది ఈపీఎస్ 95 పెన్షనర్స్కి సంబంధించిన ఒక కీలక పరిమాణం తెరపైకి వచ్చింది ఫ్రెండ్స్. ముఖ్యంగా మనకి 2022 నవంబర్ 4 నాటి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అర్హులైన వారందరికీ అధిక పెన్షన్ ప్రయోజనాలు అందించాలని చెప్పిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు విజయం సాధించాయి. ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యంగా భారీగా పెన్షన్ పెంచడానికి సంబంధించి ఆర్థిక భారమని ప్రభుత్వం భావించినప్పటికీ కూడా 15,000 ప్రకారం మనకి ఈ యొక్క పెన్షన్ పెంపునకు సంబంధించి లెక్క కడుతూ ఉన్నారు. సో ఇక్కడ చూస్తున్నాం ఈపీఎస్ 95 జాతీయ పోరాట కమిటీ ప్రభుత్వం ముఖ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడమే జరిగింది. అదేవిధంగా దేశంలో ఉమ్మడి పౌర స్మృతి రూపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి ఉగాది కానుక ప్రకటిస్తూ మనకి సుప్రీంకోర్టు అదిరిపోయే శుభార్త చెప్పింది. ఇక్కడ చూస్తున్నాం. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా మనకి ఈ నిర్ణయం ప్రకటించడమే జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగ అధికారం మనకి 13కు సంబంధించి కూడా నిర్ణయం చూస్తున్నాం. సో మొత్తంగా పెన్షనర్స్కి ఎవరైతే తక్కువ పెన్షన్ పొందుతున్నారో వారందరికీ ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి పెన్షన్ పెరగబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డేట్.